49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో అన్ని ఎంపీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమించారని, కానీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను బాధ్యులుగా నియమించారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండలో ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో గుర్తు చేశారు. నాపై, నా శక్తి సామర్థ్యాలపై నమ్మకంతోనే రాష్ట్ర అధిష్టానం నన్ను భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారని, కానీ కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల్లో మంత్రులు ఇన్ఛార్జీలుగా వ్యవహరించినా ఎందుకు అక్కడ ఓటమి పాలయ్యారని రాజగోపాల్ రాష్ట్ర అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. నేడు నాలాంటి నాయకుడిని ఆనచటానికి రాజకీయ కుట్రలు పన్నుతున్నారని, తనకు మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కకుండా సీనియర్ నాయకుడు జానారెడ్డి అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను గెలిపించుకోవటానికి, అలాగే భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి తన సర్వశక్తులు ఒడ్డానని, రేయింబావళ్లు కష్టపడ్డానని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. నాకు మంత్రి పదవి ఇవ్వటానికి రాహుల్ గాంధీ కూడా సుముఖంగా ఉన్నారని, కానీ జానారెడ్డి నాపై కక్ష సాధింపుతో ఢిల్లీ అధిష్టానానికి లేఖలు రాస్తూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతున్నారని, నాకు కేబినెట్లో స్థానం దక్కకుండా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవుల్ని పార్టీలో సమర్థులకు కష్టపడ్డ వారికే ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మంత్రి పదవి కోసం ఢిల్లీలో లాబింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని, పైరవీ చేసి తెచ్చుకునే పదవులు నాకొద్దని రాజగోపాల్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీని ఉనికి కోల్పోకుండా ప్రారంభం నుండి వెన్నంటి ఉంటూ కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించానని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. పార్టీలు మారినోళ్లు ప్రస్తుతం మంత్రి పదవులు ఆశిస్తున్నారని పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డారు. నాకు మంత్రివర్గ విస్తరణలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు అన్యాయం జరిగితే ప్రజలకు అన్యాయం జరిగినట్లేనని, ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి ఈ విషయంలో కాస్త చొరవ తీసుకుని జిల్లాకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒకరి తర్వాత ఒకరు మంత్రివర్గ విస్తరణపై ఘాటుగా స్పందించడంతో పార్టీలో ఈ ఇద్దరు నేతలపై అంతర్గతంగా చర్చ మొదలైంది. త్వరలో చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో చోటు కోసం నల్గొండ జిల్లా నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతుండటం, 24 గంటలు గడవక ముందే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ స్పందిస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ పరోక్షంగా రాజగోపాల్కు కౌంటర్ వేయటం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.